ఈ ప్రపంచంలోని ఎవరినైనా మనం పరిశీలిస్తే ఎవరికైనా అత్యధికమైన పేర్లు ఉన్నాయా అని చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభువుకున్నన్ని పేర్లు కానీ బిరుదులు కానీ ఎవ్వరికీ లేవు. కేవలం ఆయనకి మాత్రమే గొప్పగా ఇలాంటి కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే యేసు యెహోవాయే రక్షణ మత్తయి సువార్త 1:21, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు మత్తయి సువార్త 1:23, క్రీస్తు అభిషిక్తుడు మెస్సయ్య మత్తయి సువార్త 1:17, సర్వాధిపతి పాలించేవాడు బలవంతుడగు రాజు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:15, రాజులకు రాజు ప్రభులకు ప్రభు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:15, ప్రకటన గ్రంథము 19:16, ప్రభు అయిన యేసు అపోస్తుల కార్యాల గ్రంథం 8:16, ప్రభు అయిన యేసు ఎఫెసీకి రాసిన పత్రిక 5:20 కూడా చెప్పబడింది. దేవుడు యోహాను సువార్త 1:1, 1:14 కూడా ఈ విషయాన్ని చెప్పబడింది. దేవుని కుమారుడిగా యోహాను సువార్త 3:18 అలాగే మొదటి యోహాను పత్రిక 5:13 చెప్పబడింది. యేసయ్య అంటే వాక్యము యోహాను సువార్త 1:14 కూడా చెప్పబడింది. యేసు క్రీస్తు అని కూడా దేవుని యొక్క పేరు రాయబడింది మత్తయి సువార్త 1:1, దేవుని వాక్యమని ప్రకటన గ్రంథం 19:13 రాయబడింది. ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అని యెషయా గ్రంథము 9:6 రాయబడింది. చివరి ఆదామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:45 రాయబడింది. సమాధానపతి అని యెషయా గ్రంథం 9:6 రాయబడింది. పెండ్లి కుమారుడని మత్తయి సువార్త 9:16 రాయబడింది. ప్రధాన కాపరి అని పేతురు రాసిన మొదటి పత్రిక 5:4 చెప్పబడింది. దేవుని గొర్రెపిల్లని యోహాను సువార్త 1:29 రాయబడింది. మూలరాయి అని పేతురు రాసిన మొదటి పత్రిక 2:6-7 రాయబడింది. మనుష్య కుమారుడిని మత్తయి సువార్త 8:20 రాయబడింది. మార్గం సత్యం జీవం యేసు అంటే మార్గం సత్యం జీవం అని యోహాను సువార్త 14:6 రాయబడింది. వెలుగు అని యోహాను సువార్త 8:12 రాయబడింది. జీవాహారం అని యోహాను సువార్త 6:51 రాయబడింది. సజీవమైన బండ అని పేతురు రాసిన మొదటి పత్రిక 2:4 రాయబడింది. యూదా కొదమ సింహం అని ప్రకటన గ్రంథం 5:5 రాయబడింది. మధ్యవర్తి అని